ఏడాది తేడాతోటి పుట్టినాం, దోస్తుల తీరు పెరిగినాం. మనిద్దరం మనసుతోటి మాట్లాడుకుంటామే. గసవంటిది నేను మనసిచ్చిన మనిషిని తప్పుబట్టి కైన మనసుకి నన్ను దూరం చేయాలని ఎట్లా అనిపించింది నీకు? చెప్పు. ఏం చెప్తుంది శ్రీవల్లి? నీ చెల్లె చేసిన ఘనకార్యం ఒక్కటా? పూలు పళ్ళు పెట్టే చోట, పసుపు కొట్టే చోట ప్రతిసారి మధ్యలో దూరడం, ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని చూడ్డం అంతా గమనించాను. కానీ ఎందుకులే గొడవ అని నోరు మూసుకున్నా. పెళ్ళయ్యేలోపు ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో, ఏం చేస్తుందో. అంత అవకాశం నా కూతురికి ఇవ్వనమ్మా. ఇది పెళ్లి పందిట్లో కాదు కదా. అసలు శ్రీవల్లి పెళ్లే వరకు గడప కూడా దాటనివ్వను. చిన్నైనా ఇంకేం మాట్లాడకమ్మా. నందు పెళ్లికి రాదంతే. ఆ పని చేయండి చిన్న మావయ్య. కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే ఎప్పుడేం చేస్తుందా అని భయపడుతూ ఉండాల్సి వస్తుంది అందరం. ఏమండి, నందుని పెళ్లికి రావద్దంటాం ఏంటండి? ఇంకేం మాట్లాడొద్దని చెప్పానా? ఇప్పటిదాకా నువ్వు చేసే నిర్వాహకం చాలు. దీనికి పెళ్ళంటే ఏంటో, జీవితం అంటే ఏంటో తెలియట్లేదు. ఇలాగే చూస్తూ పోతే అందరం బాధపడాల్సి వస్తుంది. ఏంటి చూస్తున్నావు? పో ఇక్కడి నుంచి. అమ్మ శ్రీవల్లి, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా దాన్ని పెళ్లికి రమ్మని పిలవద్దమ్మా. మీనాక్షి, 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 మీనాక్షి. ఏంటి భవాని? మీనాక్షి. అవును, మీనాక్షి ఎక్కడా? అన్నయ్య, వదినా, నన్ను క్షమించండి. ఇలా చేయటం తప్పే, కానీ తప్పట్లేదు. మేనల్లుడి పెళ్ళంటే కన్న కొడుకు పెళ్ళంత సంబరం ఉంటుంది. ఆ సంబరంతోనే వచ్చాను. కాని వాడి మనసులో నేను మోసగత్తలా ముద్రించబడ్డాను. ఇక అభిప్రాయం నుండి వాడు బయటికి రాలేదు. నేను ఎంత వాడి మీద ఆప్యాయతని చూపించినా వాడికి నా మీదున్న అసహ్యం పోదు అని అనిపించింది. సాంప్రదాయబద్ధంగా మేనత్తగా నేను నా మేనల్లుడికి అన్ని దగ్గరుండి చెయ్యాలనుకున్నాను. కాని నాకు అదృష్టం ఇంతే అనుకుంటాను. వీలైతే వాడికి తెలియకుండా మేనత్త తెచ్చిన బట్టలు కట్టించండి. ఉంటాను. ఇప్పుడు బావుందా భవాని? ఇప్పుడు నీ కొడుకు సంతోషంగా ఉందా? అదేంటండి నన్నంటారు? నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలి? నా చెల్లి కన్నీళ్లు పెట్టుకుని వాడి మాటలు వినలేక, వాడి అసహనాన్ని భరించలేక వెళ్లిపోయింది. ఇల్లు నిలబెట్టాడన్న గౌరవంతో వాడు ఏం చేసినా తల ఊపుతూ వంత పాడుతూ వచ్చావు. నెత్తినెక్కించుకుని ఊరేగావు. ఇప్పుడు చూడు, ఇంటి ఆడపడుచు కన్నీళ్లతో వెళ్లిపోయింది. ఇది మన ఇంటికి శుభమా? ఏంటక్కడ? దేని గురించి మాట్లాడుతున్నారు? మీనాక్షి వెళ్ళిపోయిందిరా. సంతోషం, కళ్ళు తెరిచిందన్నమాట. సామ్రా, ఇది మంచిది కాదురా. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళి పనులు చూడండి. రేయ్ సమ్రాట్,
పెద్దమ్మా బాధపడకండి, నేనంతా విన్నాను కదా. అది కాదు గౌతమ్, పెళ్లిపీటల మీద కూర్చునే పెళ్లి కొడుకు మేనత్త తెచ్చిన బట్టలు వేసుకోవాలిరా. అదే జరుగుతుంది. వాడు మీనాక్షి అత్తయ్య తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఓకేనా? రే సామ్రాట్, ఏ డ్రెస్ వేసుకుంటావురా? నువ్వు చెప్పు. ఇది అదిరిపోయిందిరా. ఇది ఇంకా బాగుంది. రే, ఈ మాత్రం దానికి నన్ను అడగడం దేనికిరా? ఫ్రెండ్వి కదరా, నీ అభిప్రాయం తెలియాలి కదా. గస్వంటి పాగల్ గన్ లైఫ్ లోకి శ్రీవల్లిని పంపి దాని గొంతు కోస్తుండ్రు. గా ముచ్చట ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరికి సమజైతలేదు. గాని సంగతి బయట పెడదామనుకున్న ప్రతిసారి నన్ను బదనం చేస్తుండ్రు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. మండపానికి పోతే ఏదో ఒక దారి దొరుకుతుంది. ఎట్లయినా గీ పెండ్లి ఆపాలే. శ్రీవల్లి లైఫ్ సేవ్ చెయ్యాలి. అమ్మా, అమ్మా పూలు కడుతున్నానమ్మా. శుభవాని నా మనవరాలి పెండ్లి చేస్తుంటే అమ్మా లేటు చేస్తున్నారేవురా? అయిపోతుందమ్మా. ఇట్లా లేటు చేస్తే ఎట్లా అయిపోతుందమ్మా. నువ్వు పని చేసేది ఈ గంగమ్మ తానా, యాదుంచుకో. ఈ గంగమ్మ తానా పని చేసుడంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, బద్దకం దూరం పెట్టాలి. సంజైనదా? అయిపోతుంది గంగమ్మ. కోడి కూసిన గాడి సంధి పూలు కడుతుండ్రు. ఇంకా ఎంతసేపురా? డెకరేషన్ చేయడానికి టైం పడుతుంది కదమ్మా. ఇంకా ఏం డెకరేషన్ రా, బట్టే బాజ్. పెండ్లి కొడుకు బయలుదేరిందంట, వచ్చేటరకు ఈ పూలు జట్కాయించాలా. ఏదైనా గలతయిందనుకో బిడ్డ, కోసి కూరొండుతా. ఎరికైందా? అట్నే అమ్మా. యాదించుకోండి. అలాగేనా? ఒరే కుమారా, పెళ్లి కొడుకోళ్ళు బయలుదేరినారా? ఈడ చూస్తే యాడి పనులు ఆడనే ఉన్నాయి. సార్లే గంగవ్వ, ఎందుకంత కంగారు పడతావు? ఎట్లా చేయాలా? మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం అండి. రాండ్రి రాండ్రి. మీరు కూడా ఇంతగానం లేట్ అయితే ఎట్లా? త్వరగా రెడీ చేసుకోండి. బాగున్నారా? బాగున్నామ్మా. ఇగో, ఎవరు బిడ్డ నువ్వు? బొందకాకి లెక్క గిరా గిరా తిరుగుతా ఉండవు. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ లవంగం.
ఎల్లిగడ్డ లవంగం. ఏంటమ్మా అలా కొట్టావు? దెబ్బ పడితే గాని అసలు భాష అవతలికి రాలే. చూసినావా? తెలుగులో ఏడు. నేను సామ్రాట్ బాబు, అదే పెళ్ళికొడుకు మేనేజర్ని. బాబు దారిలో ఉన్నారు. ఆ లోపు ఇక్కడ ఏర్పాట్లు చూడమన్నారు. మాకు తెలవదా ఏంది? పెండ్లి కొడుకుని ఎట్లా చూడాలనో? అలా కాదమ్మా. చల్ నోర్మై. వరంగల్లో చేయాల్సిన లగ్గం కరీంనగర్ గంగమ్మ ఇంట్లోకి తెచ్చినా. ఎందుకు? ఎందుకు? నా మనవరాలి పెండ్లి నా చేతుల మీదుగా ధూమ్ధామ్గా చేయాలనుకున్నా. ఓహో. పెండ్లి కొడుక్కి లోటు రానిస్తానా? గది నేను చూసుకుంటానులే, నువ్వో. అలాగేనమ్మా. గురువుగారు, బండి ఆగిపోయింది కదా, మధ్యలో 5 నిమిషాలు ఆగి బండిలో శుభ్రంగా పెట్రోల్ కొట్టించుకొని రావచ్చు కదా. ఈ ఆయాసమైనా తప్పేది. మన ఆయాసం కంటే గంగ మాట ముఖ్యంరా బడవా. ఆవిడ చెప్పిన టైంకి రాకపోతే మన పంచాంగానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మన పంచాంగానికి ఫుల్ స్టాప్? పదండి పదండి. నమస్కారం అమ్మా. ఏం పంతులు గారు, నేను చెప్పిన టైం ఏంది, మీరొచ్చిన టైం ఏంది? అమ్మా క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. పెండ్లి చేసేటోనివి నువ్వే గిట్లా ఆలస్యమైతే ఎట్లా? ఎల్లి తొందరగా పెళ్లి పనులు చూడండి. అరటి చెట్లు తెచ్చినా, ఎక్కడ పాతమంటావు? పాతడం కాదురా నీ బొంద బెట్ట. తీసుకుపోయి మంటపంలో పెట్టు. అలాగే గంగ. ఎల్లెల్లు. ఆ పార్వతి, గిట్లరా. ఏంటమ్మా? వంటల కాడ పనులన్నీ అట్లనే ఉన్నాయి. నువ్వు పోయి జరగా పనులన్నీ చూడు. అలాగే వెళ్ళు. అక్క, గీ పనులన్నీ చూసుకునేకి జగదీషు గంగాధరు ఉన్నారు కదా. నీ చేతులతో శ్రీవల్లి పెళ్లి చెయ్యాలని ఇంతగానం ఏర్పాట్లు చేసి నువ్వు గీడుంటే ఎట్లా? నువ్వు పోయి శ్రీవల్లిని రెడీ చేయి. అయ్యో, ఈ ఏర్పాట్లో పడి గా ముచ్చటే మర్చిపోయినాను. నా మనవరాల్ని బొమ్మ లెక్క ముస్తాబు చెయ్యాలా, దగ్గరుండి గౌరీ పూజ చేయించాలా. అవు చెల్లి, గా పెండ్లి పిల్లగాడు బయలుదేరినాడా లేదా? ఇంత టైం అయింది ఇంకా రాకపాయే. వచ్చేస్తారక్క, నువ్వేం హైరణ గాకు. అట్లంటవేందే? ఈ గంగమ్మ కాందాన్ల పెండ్లంటే ఎట్లుండాలా? ధూమ్ధామ్గుండాలే. నా మనవరాలి పెండ్లి గురించి ఊరంతా మాట్లాడుకోవాలే. అమ్మగారు, ఇయ్యాల వారు వచ్చారు. అగో, బాటల్లోనే వచ్చేసిండ్రు. నువ్వు పోయి పెండ్లి కొడుకి దిష్టి దీనికి ఎర్రనీళ్ళు రెడీ చేయకో. గట్లే. ఏ గంగాధరం, జగపతి, గణపతి, నా మనవుడు వచ్చిండిరా. రాండి రాండి. ఏం భవానమ్మా, ఎట్లున్నారు? బావున్నాం పెద్దమ్మా. ఏంది, నా మనవడు కారు దిగతలేదు? ఇప్పుడే అలిగిండా? గీడవుడు పిలకగాడు. పిలకగాడా? నమస్కారం. నమస్కారం అండి. ఎవరి ఐశ్వర్యరాయ్? మామిడి పండులా మంచి హుషారుగా ఉంది. ఈమె మా పెద్దమ్మ గంగవ్వ. ఈ పెండ్లి కూడా మా పెద్దమ్మ చేతుల మీద జరగాలని ఆవిడ ఆశ. పెళ్లి వరంగల్లోనే చేయాల్సింది. మీకు ఉన్నట్టుండి చెప్పాం, ఏమనుకోకండి. అరే చల్, ఇందులో ఏముంది? గీళ్ళంతా నడుచుకుంటూ వచ్చిండ్రా, కార్లోనే కదా వచ్చిండ్రు. ఏమనుకోకండ్రి, నా మనవరాలు శ్రీవల్లి అంటే నాకు పానం. అందుకే గీదంతా. మరి ఇన్ని రోజులు కనబడలేదు? నాకు జరంత చక్కర ఉన్నది. డాక్టరు ఎండలో తిరగద్దని చెప్పిండు. సాతనైతలే, గందుకని రాలే. నీకేమన్నా తక్లీఫ్ అయితాందా? లేదు, ఏమీ లేదు.
అరే రే 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 నా మనవడు మస్తున్నాడు ఎన్టీఓన్ లెక్క. ఏంటిది ఈ బుగ్గలు పెండడం ఏంటి? నా మనవరాల్ని చేసుకుంటున్నావు కదా, నువ్వంటే నాకు లవ్ అన్నట్టు. శ్రీవల్లికి పెద్దనాన్నమ్మవుతుందిరా. సరే సరే దిష్టి తీయాలి. చూస్తావేందే గా గుమ్మడికాయ తీసుకురా. ఇలాంటి వెల్కమ్లు అవసరమా? అవు మా ఆచారం గిట్లనే ఉంటది మనవడా. నాకొక్క మాట ముందే చెప్పొచ్చు కదా. అంత అవకాశం నాకు లేదు నాన్నా. ఒక్క మాట నాకు చెప్పుంటే ఈ పెద్ద ఆవిడ్ని కన్విన్స్ చేసేవాడిగా. నేను ఎవ్వల మాట ఈనన్రా మనవడా. నా మాట ఈ ఊరంతా ఇంటది, నువ్వు కూడా ఇనాలే. హలో బామ్మ, నీకు నా గురించి తెలుసా? పెళ్లికి మినిస్టర్ వస్తున్నాడు. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తే పారిపోతాడు. ఏ మినిస్టర్ మనవడా? గా చెలపయ్య గాడేనా? మినిస్టర్ని పట్టుకుని గాడు మినిస్టర్ కాకముందే ఈ గంగమ్మకు ఫ్యాన్ మనవడా. గాడు బయలుదేరిండు, వస్తాడులేతి. నేనే లగ్గానికి రమ్మని ఫోన్ చేసి చెప్పినా వస్తుండు. నీ తరపున కాదు, నా తరపున వస్తుండు. గాడు మన కాందాల్లోనే పెరిగిండు. లోపలికి రా మనవడా. రండి. నా తల్లి నా తల్లి, ఎంత సక్కంగున్నవే. మా లక్ష్మి లెక్కున్నావు. థ్యాంక్స్ నానమ్మ. నిన్ను చూస్తా ఉంటే దిష్టి తగిలేటట్టు ఉన్నదే తల్లి. అరే ఏంది ఇది? నా మనవరాలకి దిష్టి చుక్క పెట్టనే లేదు. అయ్యో మర్చిపోయిన అత్తయ్య గారు. మర్చిపోడేందే, పెట్టుండ్రి. ఇప్పుడు నా మనవరాలు నిండుగున్నది. గదేందే బాస్కెమేది? ఉందత్తయ్య గారు. కట్టు మరి. అలాగే. నా మనవరాలు ఏమో అనుకున్నాను గాని జబర్దస్త్ పిల్లగాని బట్టినావు. సినిమా హీరోలు ఎక్కువ ఉన్నాడు. వస్తానమ్మా. నానమ్మా, ఏంది బిడ్డా? పొలగాడు కొత్తగానే ఒలిక్కి పడతాడు. నువ్వు నీ మాటలతోటి
పరిచయం చేయవు కదా? ఇప్పుడే నీ పెనిమిటికి సపోర్టింగా. గట్ల కాదు నానమ్మ. నీ పెనిమిటి ముచ్చట మస్తు గిన్నా. ఏమో మస్తు తమాషా చేస్తాడంట కదా, ఎవరు చెప్పినా ఇండంట కదా. గదేం కాదు, గైన మంచోడు. ఎంత మంచోడో నేను చెప్పాలే. సరే, తల్వాలకి టైం అవుతుంది, జల్దీ రాండ్రి. పద. వస్తాను.